ప్రభునందు ప్రియ శ్రోతలారా, విశ్వాసులారా, మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ వేడుక యొక్క శుభాకాంక్షలు మరియు నేటి ధ్యానంలోకి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల దేవ, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసునామంన ప్రార్థిస్తున్నాం. ఆమెన్. ప్రియమైన వారలారా, భారతదేశ స్వాతంత్ర సందర్భంగా నేటి ఉదయకాలము స్వాతంత్రం యొక్క వేడుకలను జరుపుకుంటూ సత్యము అనేటువంటి విషయం గురించి మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనాన్ని గమనించినట్లయితే, అప్పుడు సత్యం మిమ్ముని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. యేసు ప్రభుల వారు పలికిన ఈ మాట, యేసు ప్రభుల వారి బోధలు ప్రపంచంలో అనేకుల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరిచినటువంటి బోధలు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారు అమెరికా దేశంలో వారు జాతి వివక్షను పొందుతున్నటువంటి నల్లజాతి వారి కొరకు పోరాడుతూ వారి స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి వారు, వారిని ప్రభావితం చేసినటువంటి బలమైన విషయాలు, యేసు ప్రభుల వారు చూపిన ప్రేమ. భారతదేశంలో గాంధీ గారు స్వాతంత్రోద్యమంలోకి వెళ్ళి వారిని ప్రభావితం చేసినటువంటివి అనేకమున్నవి. అందులో ఒకటి యేసు ప్రభుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగము. ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ మాట, సత్యం మిమ్ముని స్వతంత్రులుగా చేయును. యేసు ప్రభుల వారిని నిజమైన సత్యాగ్రహి అని గాంధీ గారు పిలిచినారు. గాంధీ గారు యేసు ప్రభుల వారిని దేవుడిగా అంగీకరించలేదు, కానీ యేసు ప్రభుల వారి బోధలు, యేసు ప్రభుల వారి ప్రేమ, యేసు ప్రభుల వారు తెలియజేసిన స్వతంత్రం యొక్క, స్వేచ్ఛ యొక్క, సత్యం యొక్క విలువలు ఆయన ఎంతగానో ఆకర్షించినాయి. 78 సంవత్సరాలు భారతదేశ ప్రయాణము చాలా ఉన్నతమైన స్థితికి నేడు వచ్చింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ భారతదేశము ఒక పేద దేశంగా, ఒక విద్య లేని దేశంగా ఉన్నటువంటి స్థాయి నుంచి నేడు అత్యున్నతమైనటువంటి స్థాయికి, ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశము, ప్రపంచంలో స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ చేసేటువంటి గొప్ప దేశాల్లో భారతదేశం ఒకటి. ఇస్రో లాంటి సంస్థను ఏర్పాటు చేసి గొప్ప గొప్ప కార్యాలు, శాటిలైట్లను పంపి అదే రీతిగా పురోగతి సాధించినటువంటి అనేక దేశాల సగటున భారతదేశం కూడా నిలవడానికి ఎంతగానో కృషి జరిగినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక దేశపు వృద్ధి మనందరి మీద ఆధారపడి ఉంది. భారతదేశము ఇంకా మనలో అనేకులు ఎంతో క్రమశిక్షణతో, భక్తితో దేశం యొక్క గౌరవాన్ని ప్రతిబింబించేటువంటి రీతిగా మన అనుదిన జీవితాలు ఉండేలాగిన మనందరం పాటుపడాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేశం అంటే మనమే. దేశ గౌరవం నిలబెట్టాల్సింది, గొప్పగా తీసుకెళ్లాల్సినటువంటి వారం మనమని జ్ఞాపకం ఉంచుకొని, దేశభక్తి అంటే కేవలం మాటలు కాదు, కానీ క్రియల్లో అనుదినం మనం దేశం కొరకు, మన తోటి వారి కొరకు, మన ఇరుగు పొరుగు వారు, మన భారతీయులందరూ మనకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళని మనం బాల్యంలో స్కూల్లో చెప్పినటువంటి ప్రతిజ్ఞ, ప్లెడ్జ్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగాలనే విషయాన్ని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాం. నేటి ఈ వాక్య ధ్యానంలో యేసు ప్రభుల వారు తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు నా శిష్యులైతే నా మాటలయందు, వాక్యమునందు నిలిచి ఉండాలి. చూడండి, వాక్యమందు, మీరు నా వాక్యమందు. వాక్కు అనేటువంటి మాట యోహాన్ గారు గ్రీక్ భాషలోని లోగోస్ అనేటువంటి మాటను ఉపయోగించినారు. లోగోస్ అంటే వాక్కు. ఆదిలో దేవుడు పలుకగా వాక్కు ఆయన నోట నుండి వెడలు వెళ్ళి సృష్టి కార్యం జరిగించింది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినారు. ఆ వాక్యము కృప మరియు సత్యము అయి ఉన్నటువంటి యేసు ప్రభుల వారు, ఆయనే సత్యమై ఉన్నారు. ఆయన మాటలలో నిలిచి ఉంటే, క్రీస్తులో నిలిచి ఉంటే సత్యాన్ని గ్రహించగలుగుతాం. సత్యాన్ని గ్రహించగలగడం అంటే కనులు తెరవబడినటువంటి స్థితి. మనం అనేక మార్లు చెప్పుకున్నాం, తప్పిపోయినటువంటి కుమారుడు ఈ లోక మాయలో పడి, ఈ లోకంలో దురాశల్లో పడి, స్నేహితులు గొప్ప అనుకొని తండ్రిని, తండ్రి ఇంటిని, అన్నదమ్ముల్ని, అక్కజెల్లెల్ని, వారి ప్రేమను విస్మరించి వెళ్ళిపోయినటువంటి వాడు ఒకరోజు అన్నీ కోల్పోయి దురావస్థకు లోనే కడుపు గాలి ఆకలైనప్పుడు అప్పుడు కన్నులు తెరవబడ్డాయి. లోకంలో సుఖాల్లో, భోగాల్లో
దురాశల్లో మునిగిపోయినప్పుడు కళ్ళు తెరవబడలేదు. ఏది సత్యమో గ్రహించలేకపోయినాడు. దురావస్థలోకి వచ్చినప్పుడు కనులు తెరవబడి వాక్యం చెప్తుంది, బుద్ధి వచ్చినప్పుడు సత్యాన్ని గ్రహించగలిగినాడు. మనలో అనేకులం కూడా ఇంకా లోకంలోనే సుఖం ఉంది, లోకంలోనే సంతోషం ఉంది అనుకుంటా ఉన్నాం. లోకం కొరకు ప్రయాసపడుతున్నాం. స్నేహితులు మనల్ని పొగడాలని, ఇరుగు పొరుగు వారు పొగడాలని, వారు మెచ్చుకోవాలి, వీరు మెచ్చుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, అది సంపాదించుకోవాలి, ఇవన్నిటి గురించి ఆలోచన చేస్తూ ప్రయాసపడుతున్నాం. కానీ సత్యాన్ని గ్రహించే స్థితిలో లేం. యేసులో సంతోషం ఉందా? లోకంలో సంతోషం ఉందా? యేసులో నిజమైన ఆనందం ఉందా? ఈ లోకపు అల్పకాల విషయాల పట్ల ప్రయాసపడుతున్నామా? దేవునిలో సంతోష ఆనందాన్ని, సమాధానాన్ని వెతికితే, సత్యాన్ని గ్రహించితే ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ లోకంలో మనల్ని పాపంలోకి ఇచ్చే వాటిని, ఈ లోకంలో దురాశల్లోకి ఇచ్చే వాటిని, ఈ లోకంలో మన జీవితాన్ని వ్యసనాల్లో పడేసే వాటికి దూరంగా ఉంటామని జ్ఞాపకం చేసుకోవాలి. యేసులో నిలిచి ఉంటే స్వతంత్రము, సంతోషము, ఆనందం. కనుక యేసులో నిలిచి ఉండాలి. యేసులో నిలిచిన్నప్పుడు యేసు ప్రభుల వారి వంటి హృదయం, తోటి వారిని ప్రేమించే హృదయం, ప్రభు తెలియజేసిన ప్రేమ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మనల్ని మనం ప్రేమించుకున్న రీతిగా ప్రేమించాలి. సంఘము ప్రేమకు నిలయంగా, అనేకులకు ప్రేమను పంచేటువంటి ఆశ్రయ కేంద్రంగా మనలో ప్రతి విశ్వాసి ఉండాలి. ఆ ప్రేమ మన ఎడల, దేవుని ఎడల మనం కలిగి ఉన్న సాక్ష్యాన్ని లోకానికి అందిస్తుంది. ఆ ప్రేమను కనపరుస్తూ క్రీస్తులో జీవించి దేవునిలో ఎదిగే కృప దేవుడు మనకు కలగజేయను గాక. ప్రార్థించడం. కనికరం గల ప్రభువా, 78 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రంనిచ్చి నడిపించిన మా గొప్ప దేవ, రానున్న కాలంలో దేశం ఉన్నతమైన స్థితికి వెళ్ళటకు నీ కృప చూపమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని దీవించమని, మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, ప్రతి వారిని పేరు పేరు వరుసన దీవించి, మంచి గొప్ప దేశముగా ఇంకా అనేక ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి కృప దయచేయమని, మా వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.